అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. వంశీ గారు ఇంకొక హీరోయిన్ లవ్లో పడ్డారు, ప్రేమించుకున్నారు అని చెప్పి చాలా వార్తలు. దాన్ని ఖండించారా, ఖండించలేదా, లేకపోతే అసలు వాస్తవం ఏంటి? మీరు చాలా రకరకాలుగా తిరుగుతూ ఉంది. ఎస్ నేను మీరు అడిగింది ఎవరో అందరికీ అర్థమవుతుంది, మన ఇద్దరికి కూడా అర్థం చెప్పేది. ఎందుకు పేరు చెప్పేసి ప్రేక్షకులు కూడా అక్కర్లేకుండా చెప్తాను. నేను డే 1 సితార కాడ నుంచి ట్రావెల్ చేశాము. విశ్వనాథ్ గారికి కమల్ హాసన్తో ట్రావెల్ చేశారు కదా, 1, 2, 3 ఏదో. అలాగే జయప్రద ట్రావెల్ చేశారు కదా. ఇది ఎందుకు ఇలా ఉంటుంది ఏంటంటే, ఇదే కాదు, వేరే డైరెక్టర్లు కానీ వేరే ఎక్కడైనా కాంబినేషన్లో అవతల వాళ్ళ తాలూకు క్రాఫ్ట్స్మ్యాన్షిప్, ఆర్టిస్ట్గా పెర్ఫార్మెన్సెస్, కెమెరామెన్గా వర్క్, డైరెక్టర్గా ఇదా, మ్యూజిక్ ఆరాధన అంటాం. ఆ మనిషిలో ఉండే ఆ కళని ఆరాధించే మనుషులు, దాన్ని మీరు ఏ పేరైనా పెట్టండి. ఇన్ఫాచ్యుయేషన్ అంటారా, ప్లాటోనిక్ లవ్ అంటారా, లేకపోతే ఇంకోటి అంటారు, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. వాళ్ళ మధ్యలో ఆ కెమిస్ట్రీ ఉండడం వల్లే అంత గొప్పగా సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ అంతగా వీళ్ళిద్దరు కాంబినేషన్ కదా, మీరు అడిగిన వాళ్ళిద్దరు కాదు, ఎక్కడైనా చాలా చాలా జరిగాయి కదా. ఎందుకు మనకు తెలుసు అవన్నీ. మరి ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో కూడా, పాత రోజుల్లో కూడా ఉన్నాయి. మరి దాన్ని తప్పుగా ఎందుకు, తప్పు యాంగిల్ ఎందుకు ఆలోచించాలి? అదేదో తప్పుడు పని, ఏదేదో సొసైటీ ఒప్పుకొని పని, ఆ యాంగిల్ ఎందుకు ఆలోచిస్తారు మీరు అసలు? అందుకనే ఈ ప్రశ్న వచ్చినప్పుడల్లా నేను ఇలాగే సమాధానం చెప్తాను. అవునండి. ఫస్ట్ అసలు రిజెక్ట్ చేశారంట మీరు హీరోయిన్? ఆ సినిమాలో ఫస్ట్ క్యారెక్టర్స్ కొత్త అమ్మాయిలు ఎతుకుతున్నప్పుడు, సితారకి అంటే బడ్జెట్ యాంగిల్లో ఎతుకుతున్నప్పుడు, ఈ అమ్మాయి తమిళ్లో ఒక ఫస్ట్ సినిమా చేసింది. దాన్ని తీసుకెళ్ళి నాకు చూపించారు. వంశీ ఏడుదినగరం అంతా చేసి నెక్స్ట్ డే డిస్కషన్ బాగానే ఉంది, కానీ పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ కళ్ళు మొహం నిండా కళ్ళే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఫుల్గా బాగా డీప్గా ఉంది ఆమె, చావన్ ఛాయ్ కూడా కదా, నల్లగా ఉంది అని చెప్పి వేరే చెప్పాను నేను. దానికి తను ఇంకో రకంగా చెప్పాడు. వంశీ అలా చెప్పడానికి కారణాలు రకరకాలు ఉన్నాయి. బేసికల్గా హీ లైక్స్ బ్లాక్. దానికి మీరు ఎన్ని రకాల అర్థాలను తీసుకోండి. హీ లైక్స్ బ్లాక్. కొంతమంది అంతే, మన వంశీ కానీ రామ్ గోపాల్, కొంతమంది ఎక్సెంట్రిక్ పీపుల్ అన్నా నా మాట తప్ప ఓపెన్ నాకు తెలియదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేదు. ఆర్ కొంతమంది డీప్ ఇంటూ డెప్త్, బ్లాక్ హోల్ డెప్త్గా ఆలోచించే మనస్తత్వాలు, క్రియేటివ్ పీపుల్, దే లైక్ బ్లాక్. బ్లాక్ ఉన్న అన్లిమిటెడ్ డెప్త్ ఉంటుంది. అలా తీసుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు. అతను ఆ అమ్మాయిని ఆ బ్లాక్లో అందం చూశాడు. ఆ కళ్ళుతో తను సితార్లో ఇలా చేయగలని తను ఓకి వెళ్ళిపోయాడు. అక్కడ తేడా ఉంది. నాకంటే ఇదేంటంటే, నా సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆమె క్యారెక్టర్ ఏంటి, ఒక జమీందారి దీంట్లో అదేంటి ఎండ పడని ఒక యువరాణి. మరి పక్కన ఎవరు, యాపిల్ బండి లాంటి శరత్ బాబు గారు. మరి శరత్ బాబు గారు పక్కన అంత అందంగాను అంత టింటుగానే ఉండే ఒక మనిషి లేకపోతే ఏదో తప్పు జరిగిందని కూడా కామెంట్ చేసుకో, ట్రాలింగ్ అప్పుడు లేదు. అందుకని నేను ఆ ఉద్దేశంతో కొంచెం అతను సరితుగట్టుగా అన్న చెల్లెలు ఉండాలి. మరి నీడలో పెరిగిన వాళ్ళు అంతా ఇదిగా ఉన్నవాళ్ళు అదే ఉండాలి కదా అని నా యాంగిల్. దానికి అతని వెర్షన్ వేరు, నా వెర్షన్ వేరు. అయితే నేను ఊరుకోను కదా. నువ్వు ఈ అమ్మాయిని ఫైనలైజ్ చేసావు, నువ్వు ఎందుకో ఇష్టపడ్డావు. ఓకే, ఫోటోజెనిక్ ఫేసు, మంచి కళ్ళు, మంచి డ్యాన్సరు, అది ఉండి డ్యాన్సర్, మామూలు డ్యాన్సర్ కూడా కాదు, చేసావు. బట్ నేను ఎలాగ హౌ టు హ్యాండిల్ అంత అటెంట్ని, దానికి వంశీ నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పు, నేను చెప్పాలి, నేను చెప్పండి అని చెప్పి ఆ అమ్మాయి తనకు మేకప్ వాళ్ళని వాళ్ళకి పెట్టి, వాళ్ళ బ్రదర్ గోపి అని వాళ్ళని పిలిచి, బాబు ఇది రేపొద్దున నాకు ప్రాబ్లం అవుతుంది, సుమన్ వీళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో పెడితే ఎక్స్పోతలు ప్రాబ్లం ఉంటాయి, మేకప్ వేయక తప్పదు. మేకప్ వేస్తే ఇలాంటి సినిమాలు కరెక్ట్గా ఉండదు. విశ్వనాథ్ గారి సినిమాలు, వంశీ సినిమాలు, జంజాల సినిమాలు, ఇళయరాజా ఈయన భారతరాజు సినిమాల్లో రియలిస్టిక్గానే ఉండాలి, సొసైటీ మేకప్ లాగానే ఉండాలి. అలా చేస్తే ఇలా ఉండదు చెప్పి నేను ఒక టింటు ఇలా ఉండాలని దానికి తగ్గట్టుగా నువ్వు మనకి 2 నెలలు టైం ఉంది, నువ్వమ్మ డైలీ ఇలాగ ఈ పసుపు ఇంకే పెట్టి కానీ ఇలా చెయ్యి. ఫెయిర్ అండ్ లవ్లీ కాదు అది, ఇంకోటి ఏదో ఉందండి, ఎల్లోగా ఉండదు పసుపు, దాంతో స్నానం చెయ్యి, పసుపు పెట్టుకో, అడి చేసి ఇడి చేసి, తర్వాత బ్లింకింగ్ కూడా చెయ్యి, సన్ బ్లింకింగ్, లేత కిరణాలు చూడు, ఇంత చెయ్యి అటు ఇటు చేసుకొని తర్వాత దాని మీద కొంత
కొంత చేరింది. బ్లాక్ నుంచి చామన్ ఛాయ్ నుంచి ఇటుపక్కకు వస్తుంది, పర్వాలేదు అనుకున్నా. ఆ తర్వాత దగ్గరుండి మేకప్ మ్యాన్ చేత ఒక చిన్న నేను ఎక్స్పెక్ట్ చేసేట్టుగా మేకప్ వేయించి, అది కూడా ఆయిలీ మేకప్ అంటాం కదా, మ్యాక్స్ ఫ్యాక్టరీలో ఏ చెప్పి వేయించి, ఓకే ఇదైతే పర్వాలేదు, నేను గ్రేడింగ్లో కానీ బ్యాంచ్లో ఇవ్వదు, ఇది యాక్సెప్టెడ్. టింట్ ఇచ్చి దాన్ని మళ్ళీ ప్రింట్ వేయించి దగ్గర కూర్చొని ల్యాబ్లో సత్యనారాయణ అని స్టిల్ కెమెరా వెళ్ళి కరెక్ట్ అయిన నేను ఎక్స్పెక్ట్ చేసిన టింట్లో ఒక 4 ప్రింట్లు తీయించి, ఒకటి మేకప్ మన బాక్స్లో, ఇంకొకటి అమ్మాయికి సెపరేట్, ఇంకొకటి నా దగ్గర ఉంటుంది రెఫరెన్స్. దీనికి తేడా వచ్చిందంటే నేను కెమెరా ఆన్ చేయను. అంటే అంత కాదు, ఎందుకంటే నాకు అల్టిమేట్గా ఇదంతా సినిమా కోసమే కదా. అలా చేస్తే అంతగా అలా చేసి గ్రేడింగ్లో అటు ఇటు చేస్తేనే మీరు చూసిన సితార్లో లాగా భానుప్రియని అంత అంతంగా ఇంకే సినిమాలు చూడలేదని కామెంట్ చేశారు. పబ్లిక్ వెనకాల ఎంత ఇది ఉంటుంది, ఆ ఉద్దేశం దాన్ని తప్పించి ఇంకా వేరే ఏం కాదు. ఓకే, అయితే ఇప్పుడు అదే ఇందాకలో మనం చెప్పాం కదా, రిలేషన్ అనేది డైరెక్టర్ గారికి తనకి రిలేషన్ అనేది బయటకు వచ్చిన వార్తని మీరు చెప్పారు, ఒక అర్థవంతంగా చెప్పారు, అండర్స్టాండింగ్ ఆరాధన ఏదో అన్నారు. ఓకే, కాకపోతే దాన్ని కన్ఫర్మేషనా లేకపోతే లేదా ఉందా లేదా ఎస్ఆర్ నో అయితే చెప్పలేదు. నేను ఒకటి చెప్తానండి, అసలు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మీకు ఎందుకండి? అది వాస్తవం కదా, ఎందుకండి? అది బయట గొప్ప పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఆర్టిస్ట్గా డ్యాన్స్ చేస్తుంది, గొప్పగా డైరెక్టర్ చేస్తున్నాడు, వాళ్ళకి జేజేలు కొట్టండి మీరు. వాళ్ళు మిగిలిన మ్యాటర్స్ మీకు ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ రాలేదనా? మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు రాలేదా వంశీ గారికి మీకు? ఎప్పుడు రాలేదని అంటే జనరల్గా ఇదొక్కటే నాకు తెలిసి ఎక్కువ జర్నీ ఒక్క పాయింట్ అమ్మాయిని కాదన్నాను. అతను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే తను అమ్మాయిని కాదనేసాడు అంటే అతని విజన్ లేదు, నాదే కరెక్ట్ విషయం. ఇప్పుడు అమ్మాయి సూపర్వేటివ్ హీరోయిన్ అయిపోయింది, నా టార్గెట్ అతను లేదు, ఐఎమ్ సూపర్ అన్నట్టుగా అతని ఎక్స్ప్రెషన్, నా యాంగిల్ వేరు. ఓకే వాట్ ఎవర్ అంతే. అందుకే ఇంకెప్పుడు కాంట్రవర్సీ లేదు. తర్వాత ఏంటంటే మేము ఇద్దరం కలిసి సినిమా కోసం ఆలోచించేవాళ్ళం. అందులోనూ క్రియేటివ్ బ్లాక్ బుక్ అని ఆ బుక్ తెప్పించుకొని, చాలా కాస్ట్లీ బుక్, దాంట్లో అన్నీ చూసుకుంటూ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ చూసుకుంటూ అవన్నీ చేసేవాళ్ళం. తర్వాత అతను ఏంటంటే రెండోది అతను ఒకటి అంటాడు, వంశీ ఏంటి సార్ తమాషగా ఉంది ఈ కంపోజిషన్ ఏంటంటే, అవునయ్యా మనం ఇలాగే చేస్తాం, నేను ఇలాగే చేస్తాను, అందరిలాగా నేను ఎందుకు ఉండాలి, రొటీన్గా ఎందుకు ఉండాలి, మన స్టైల్ ముందే నేను ఇలాగే చేస్తాను, పెట్టు, బాగుంది వంశీ ఇలాగా నీ కాలం, ఓకే గుడ్. సో నాకు అర్థమైంది అతను ఏంటంటే మిగిలిన వాళ్ళు చేసేదానికి తనకి వ్యత్యాసం ఉండాలి. వంశీలాగా కంపోజిషన్స్ ఎక్కువ మంది చేయరు, డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ తమాషా చేశాడే. ఏప్రిల్ 1 విడుదలకు వచ్చేసరికి మొత్తం మారిపోయింది మీ ఇద్దరు కాంబినేషన్, ఇద్దరిది. ఏంటి ఆ ఏప్రిల్ 1 విడుదలలో చేసిన వర్క్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అది ఒక రాజేంద్ర ప్రసాద్ గారు కదా, రాజేంద్ర ప్రసాద్, శోభన గారు, ఇళయరాజా గారి మ్యూజిక్. అదేంటంటే ఫీల్ గుడ్ మూవీ, ఆడుతూ పాడుతూ అలాగలాగా చేసేసిన సినిమా. రైల్వే కాలనీలో, రాజమండ్రి రైల్వే కాలనీలో వెనకాల కాలనీలో చేసాము. నాకు తెలీదు, అదే రైల్వే స్టేషన్ ఎదుర్కొంటూ ఒక ఇంట్లో నేను రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ చదువుతాడు ఉన్నాను నేను. అప్పుడు ఇక్కడ చేస్తాను నేను ఊహించలే, అదే అక్కడ చేసాము. కాకపోతే మాకు కావాల్సినట్టుగా రైల్వే ఉంటాయి క్వార్టర్స్, దాని గ్రిల్స్. బట్ డైరెక్ట్గా రాజమండ్రి కాదు, అదేది బెటర్గుంట, రకరకాల ప్లేసులు వెళ్ళాం. చివరికి ఇది ఫైనలైజ్ చేసుకున్నాం, ఎందుకంటే మాకు షూటింగ్కి కన్వీనియంట్ చేసాము. అదంతా ఏంటంటే బడ్జెట్ కాన్షియస్ ఒకటి, రెండోది బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా ఇట్ ఇస్ సెమీ రియలిస్టిక్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, సితార్లు మళ్ళీ వేరు, పెద్ద సెట్లు గిట్లు లోపల, ఇది పెద్ద క్రియేటివ్గా పక్షులు గిక్షులు, అదొక టైప్ ఆఫ్ సబ్జెక్ట్. అన్వేషణ ఇది ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్, ఫారెస్ట్లో వెళ్తారు. ఇది అలా కాదు, మన మధ్యలో ఫ్లాట్స్లో ఉండే వాళ్ళ మధ్యలో. బట్ అక్కడ మరి ఫ్లాట్ అయిపోద్దిగా, మరి తనేంటి, తన ఐడెంటిటీ ఏంటి, అందులో తమాషాలు. ఇంట్లో నీళ్లు పడుతూ ఉంటే గొడుగు పడ్డాం, వర్షం, ఇంకా అక్కడేదో ఉంటేనేమో అక్కడేమో ఫాస్ట్ మ్యూజిక్ వస్తే వీళ్ళేమో వేద మంత్రాలు చదువుతుంటారు, అక్కడేమో డ్రమ్మింగ్ మధ్యలో వేద మంత్రాలు, ఇంకో తమాషాలు. ఏది అనేది చేయండి మీరు, వీళ్ళు చేసింది కొత్తగా చేస్తున్నారు, తమాషా చేస్తున్నారు, అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్, అదే టార్గెట్. ఓకే.